మనము ఎవరిని అడ్మైర్ చేయాలి, ఎవరిని ఎగ్జాల్ట్ చేయాలి, ఎవరిని ఆరాధించాలి? ఇశ్రాయేలీలు వారు తాపకరమైన సర్పముల చేత కనిపించబడుతున్నప్పుడు దేవుడు మోషేకి ఒక ప్రత్యేకమైన ప్రణాళికను ఇచ్చాడు, రక్షణ ప్రణాళిక. ఇత్తడి సర్పాన్ని నువ్వు తయారు చేయన్నాడు. ఆ ఇత్తడి సర్పాన్ని ఇశ్రాయేలు చూస్తున్నప్పుడు వారు రక్షించబడతారు అని చెప్పినప్పుడు మోషే ఇత్తడి సర్పాన్ని తయారు చేశాడు. ఇత్తడి సర్పాన్ని నిలబెట్టినప్పుడు ఎవరైతే ప్రజలు దాన్ని తీక్షణంగా చూస్తున్నారో రక్షించబడుతుండేటువంటి వారు ఆ భయంకరమైనటువంటి విష ప్రభావం నుంచి విడుదల పొందుతుండేటువంటి వారు. కానీ కొన్ని రోజులు ఏమైందో తెలుసా, ఆ ఇత్తడి సర్పాన్ని పూజించడం మొదలెట్టారు. ఆ ఇత్తడి సర్పాన్ని విగ్రహారాధన చేయడం మొదలుపెట్టారు ఇశ్రాయేలీలు. చాలా విచారం కదండి. నిజంగా చాలామంది దేవుణ్ణి మరచి, సృష్టికర్తను మరచి సృష్టిని పూజించడం. ఒక మోడల్ని తయారు చేసేటప్పుడు చాలామంది సిలువను పూజించేటువంటి వారు లేరా? సిలువకు అగ్రతులు పెట్టేటువంటి వారు లేరా? సిలువను పూజించకూడదు, ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని పూజించడం మొదలుపెట్టారు. ఈరోజు చాలామంది వారు ఏ ఆయుధాలతో అయితే, వారు ఏ పనిముట్లతో అయితే పనిచేస్తుంటారో ఆ పనిముట్లను ఏం చేస్తుంటారో ఆరాధిస్తుంటారు, పూజిస్తుంటారు. ఈరోజు ఎవరికి ఆరాధన చెప్పాలి? అందరూ క్రైస్తవులు అనేటువంటి వారు సృష్టిని పూజించేటువంటి వారు కాదు. క్రైస్తవులు సృష్టిని పూజించేటువంటి వారు కాదు. సూర్యుని, చంద్రుడిని, నక్షత్రాలని, భూమిని, గాలిని, అగ్నిని పూజించేటువంటి పంచభూతాలని మనం పూజించం. పంచభూతాలను సృజించిన సృష్టికర్తను మనం పూజిస్తాం. ఆమెను చెప్పండి. లోకమంతా కూడా పంచభూతాలను పూజించొచ్చేమో, సృష్టిని పూజించొచ్చేమో, వారి పనిముట్లను పూజించొచ్చేమో, ఆయుధ పూజ అని చెప్పి రకరకాల కార్యక్రమాలు చేయొచ్చేమో. కానీ ఆయుధాలను సృష్టించినటువంటి వాడు, ఆ పనిముట్లు సృష్టించినటువంటి వాడు, మనకు జ్ఞానం ఇచ్చినటువంటి వాడు, పంచభూతాల్లో వెలుగు నింపినటువంటి ఆ దేవుని ఆరాధించాలి తప్పించి మనం పంచభూతాలను పూజించడానికి వీల్లేదు. మీకు